ఒపీనియన్ మళ్ళీ చాలే ఉండవరకు చాలు పిల్లలంతా ఏం కూర్చోమని రాస్తాం సార్ రాయి ఆమె ఉంటుందా ఆడిటింగ్ ఎవ్రీ ఫ్రైడే కదా ఇంటర్నెట్ రాలేదా ఏం పేరు పద్మావతి రిటైర్డ్ అది రాస్తాం నాకు అడిగిన దాని కాన్సెప్ట్ చెప్పండి ఎందుకంటే నాకు చాలా చెప్పండి నేను చెప్పేది మేనేజర్ ఇక్కడ ఆమె రెస్పాన్సిబుల్ పర్సన్ లీవ్ లెటర్ ఆమెకి ఇవ్వాలి మీరు ఎందుకు లీవ్ లెటర్ తీసుకున్నారు అంటున్నారు మేడం మేడం నచ్చిన సపోర్ట్ చేస్తుంది నచ్చిన చేయదు మేడం ఏ మేడం రాయాలి మేడం అదే కరెక్ట్ గా సబ్మిట్ చేసేదానికి నోటీసెస్ కూడా పంపించారు సరస్వతికి 3 నోటీసెస్ చేస్తున్నాం అనంతపూర్లో ఎంక్వైరీ కండక్ట్ చేయడానికి వచ్చాము. కలెక్టర్ సారు ముగ్గురు కమిటీ త్రిసభ్య కమిటీ వేశారు. అందులో డిఎంఎండ్హెచ్ఓ పీడిఐసిడిఎస్ గారు పీడియాట్రిషియన్ ముగ్గురిని కమిటీ వేశారు. ఈ కమిటీలో సభ్యులు ఈ ఎంక్వైరీ చేయడానికని వచ్చాము. అందరినీ శిశు విహార్లో ఎంతమంది ఉన్నారు, శాంక్షన్ పోస్టులు ఎన్ని, వేకెన్సీ ఎంత, ఎవరు డ్యూటీలో ఉన్నారు, ఏం జరిగింది అనే దాని మీద అందరికీ కూడా విచారణ చేస్తూ ఉన్నాము. విచారణ కంప్లీట్ అయినాక ఈ రిపోర్టు కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తాము. ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ల్యాప్సెస్ ఎక్కడున్నాయి, నెగ్లిజెన్స్ ఎక్కడ ఉంది, తర్వాత ఇరెగ్యులారిటీస్ ఎక్కడున్నాయి అనేది అన్నీ కూడా కలెక్టర్ సార్కి మేము రిపోర్టు సబ్మిట్ చేయడం జరుగుతుంది. యాక్షన్ ఇనిషియేటివ్ సార్ చేస్తాం. కంప్లీట్ అవ్వకుండా మేము ఏమి నిర్ధారణకు రాలేము కదా. మొత్తము ముగ్గురు కమిటీ మెంబర్స్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ అందరికీ కూడా అందరి డ్యూటీ చార్టు వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏం జరిగిందనే దాని మీద ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. కంప్లీట్ అయిపోయినాక దాని రిపోర్ట్ రాస్తాం. ఈరోజు జరిగిన శిశుగృహాల్లో జరిగిన డెత్ గురించి ఎంక్వైరీ కోసం అనేసి డిఎంహెచ్ఓ గారు మరియు తర్వాత జీజీహెచ్ పీడియాట్రిక్ తర్వాత పీడిఐసిడిఎస్కి మన కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా మేము ఈరోజు ఎంక్వైరీ చేసుకోవడానికి వచ్చినాము. ఈ ఎంక్వైరీలో విచారణ చేసుకున్న ప్రతి ఒక్కరిని కూడా శిశుగృహలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా విచారించి వాళ్ళ దగ్గర నుంచి మేము స్టేట్మెంట్లు అన్నీ సేకరించిన తర్వాత కలెక్టర్ గారికి మేము సమర్పిస్తాము. కలెక్టర్ గారు చివరి డెసిషన్ మేకింగ్ కలెక్టర్ గారు తీసుకుంటారు. విచారణ అనంతరం సారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఎవరైతే దీనికి బాధ్యులు అవుతారో వాళ్ళ మీద యాక్షన్స్ అనేది ఉంటాయి.